నెక్స్ట్ ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని గోరువెచ్చని నీరు పోసి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులిహోరలోకి వేయాల్సిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్ల ధనియాని, కొద్దిగా మిరియాలను వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పును కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 2 స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత 3 ఎండుమిర్చులను కూడా వేసి లైట్గా వెచ్చ చేసుకోవాలి. కొద్దిగా మెంతులను కూడా వేసి వేయించుకోండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. బాండీలోకి 2 స్పూన్ల నూనెను తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 కప్పు పల్లీలు, కొద్దిగా శనగపప్పును కూడా వేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి అదే నూనెలోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. తర్వాత కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని, అలాగే పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ బదులు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు ఎక్కువగా నీరు లేకుండా చూసుకోండి. ఎంత చిక్కగా ఉంటే అంత త్వరగా ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. నీరంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి. అప్పుడే మనకు పులిహోర పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ 1.5 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో వేసుకునే మసాలా పౌడర్ ఆప్షనల్. టెంపుల్లో పెట్టే ప్రసాదం ఎలా టేస్ట్ ఉంటుందో అలా ఉండాలి అంటే ఈ మసాలాని తప్పకుండా వేసుకోండి. ఆ తర్వాత చల్లార్చి పెట్టుకున్న అన్నంని వేసుకొని గుజ్జు మొత్తం కోటయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చింతపండు పులిహోరలోకి కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది, సో కొద్దిగా టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది.